హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మీ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గ్రహించాలి, రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని. ఆ కోరిక నిమిత్తమే మీ యొక్క పోకడలు, మీ కుటుంబంలో ఉండేటటువంటి పోకడల్ని గ్రహించి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితురాలై ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ, రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా ఆమెని కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమెని స్వాగతించడం జరిగింది. ఈరోజు ఆమె ఒకటి చెప్పింది రాహుల్ గాంధీ గారు చేరేటప్పుడు కూడా, షర్మిల గారు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది, అనేక సార్లు ఎమ్మెల్యే చేసింది, ఎంపీ చేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంపీ చేసింది కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత మీరు చేసేటటువంటి పరిపాలన విధానం మీద విమర్శలు చేస్తే ఉలికిపాటు ఎందుకయ్యా? మీరు చేసేటటువంటి పరిపాలన విధానాల మీద ఆమె ప్రశ్నిస్తే మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని వ్యాఖ్యానించడంలోనే ఉంది వాళ్ళ ఒక ఇన్సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు షర్మిల గారు అన్ని జిల్లా పర్యటనల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ వేడలున్నటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులతో పాటు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆమెకి స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతాం, ఈ షర్మిల ఒక నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని చెప్పి ఒకే ఒక నినాదంతో ముందుకొస్తున్నటువంటి షర్మిల గారిని అభినందించాల్సింది. మీరు మంచి పరిపాలన అందించి ఓటు అడగండి. ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దాని మీద కాంగ్రెస్ పార్టీ చుచ్చు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పార్టీ పెట్టినప్పుడు కూడా ఆమెని గురించి నువ్వు పట్టించుకోలేదు, ఆమెని దగ్గరికి తీయలేదు. రాజకీయాల్లో నువ్వు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారిని మీరు పట్టించుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎడల ఆమె అంతరాత్మ చెప్పిన ప్రకారం ఆమె అంతరాత్మ కాంగ్రెస్ పార్టీకి చేస్తేనే నాన్నకి ఆత్మ శాంతి ఉంటుంది, నాన్న చివరి కోరిక నెరవేర్చాలని చెప్పినటువంటి షర్మిల గారికి ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు ఇటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేయడం అనేది